హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కనుక ఛానల్కి ఫస్ట్ టైం అయితే మన ఛానల్లో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ కంటెంట్ ఉంటుంది. ఈ రిలేటెడ్ కాన్సెప్ట్ మీరు నేర్చుకుందాం అనుకుంటే మాత్రం ఛానల్లోని కంటెంట్ని ఒకసారి చెక్ చేయండి. అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్కి, మెంబర్స్కి చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తే మన డే టు డే లైఫ్లో పాన్ అండ్ ఆధార్ కార్డ్స్ చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. మన కేవైసీ ట్రాన్సాక్షన్స్ అన్నింటికీ ఆధార్ డాక్యుమెంట్ క్రూషియల్ అయితే, మనం చేసే చాలా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో పాన్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అంతెందుకు, మీరు బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ కొంత అమౌంట్ దాటి డిపాజిట్ చేద్దాం అనుకున్నా, లేదా కొంత అమౌంట్ దాటి మీరు విత్డ్రా చేద్దాం అనుకుంటున్నా కానీ మీ పాన్ నెంబర్ని మెన్షన్ చేయడం కంపల్సరీ అయిపోయింది ఇప్పుడు. సో అలాంటి పాన్ కార్డ్ రిలేటెడ్గా గవర్నమెంట్ రీసెంట్గా 1435 crores పాన్ 2.0 ప్రాజెక్ట్ని అప్రూవ్ చేస్తుంది. సో ఈ వీడియోలో మనం ఈ ప్రాజెక్ట్ అసలు ఎందుకు లాంచ్ చేశారు, అలానే ఎగ్జిస్టింగ్ పాన్ కార్డ్ హోల్డర్స్ ఈ పాన్ 2.0లో మళ్ళీ పాన్ కార్డ్కి అప్లై చేసుకోవాలా లేదా, అండ్ అలానే ఈ పాన్ 2.0 గురించి ఇంకొన్ని అప్డేట్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ అసలు పాన్ ఎవరికి కంపల్సరీ అని మాట్లాడుకుంటే, నార్మల్గా అయితే మీ ఇన్కమ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటి ఉంటే మీరు పాన్ కార్డ్ కలిగి ఉండడం కంపల్సరీ. ఈ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ మీరు ఎంచుకున్న ట్యాక్స్ స్కీమ్ బట్టి మారిపోతుంది. మీరు ఓల్డ్ స్కీమ్ ఎంచుకొని మీ ఏజ్ 60 లోపు అనుకోండి 2.5 lakhs, 60 to 80 years మధ్యన ఉంటే 3 lakhs, అదే 80 years ఆ పైన ఉంటే 5 lakhs మీకు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్స్. అదే న్యూ స్కీమ్లో అయితే మీ ఏజ్తో సంబంధం లేకుండా 3 lakhs మీకు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అనమాట. ఇప్పుడు మాట్లాడుకున్న లిమిట్స్ దాటి మీ ఇన్కమ్ ఉంటే అప్పటి నుంచి మీరు పాన్ని కలిగి ఉండడం కంపల్సరీ. ఇవే కాకుండా ఇంకొన్ని సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అలా మీరు వెయిట్లో కవర్ అయినా కానీ, ఈ సిచ్యువేషన్స్ వెయిట్లో కవర్ అయినా కానీ అప్పుడు మీరు పాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు అసలు ఈ పాన్ 2.0 ప్రాజెక్ట్ని తీసుకురావడానికి గల ఆబ్జెక్టివ్స్ గురించి తెలుసుకుంటే, అంటే ఉద్దేశం ఏంటి అని తెలుసుకుంటే, అందులో ఫస్ట్ది అంటే మొదటిది ఏంటంటే కన్సాలిడేషన్ ఆఫ్ మల్టిపుల్ పోర్టల్స్ ఫర్ పాన్ రిలేటెడ్ సర్వీసెస్. ఇంతవరకు మీరు పాన్ రిలేటెడ్ సర్వీసెస్ని యాక్సెస్ చేయాలంటే, అంటే పాన్ అప్లై చేసుకోవడం కానీ, మీ పాన్ డేటాని మాడిఫై చేయడానికి కానీ, అంటే నేమ్ చేంజ్ కానీ, అడ్రస్ చేంజ్ ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా అప్డేట్ చేసుకోవడానికి మీకు మల్టిపుల్ పోర్టల్స్ అవైలబుల్గా ఉన్నాయి. అంటే మీరు ఈ డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోవాలనుకుంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ సైట్లో చేసుకోవచ్చు, అలానే యూటీఐ సైట్ అని ఒకటి ఉంది కదా దానిలో చేసుకోవచ్చు, అలానే ప్రోటీన్ అని ఇంకొక వెబ్సైట్ ఉంది కదా దానిలో కూడా ఈ పాన్ రిలేటెడ్ సర్వీసెస్ అన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. అలా మీరు మల్టిపుల్ వెబ్సైట్స్లో ఇంచుమించుగా సేమ్ సర్వీసెస్ని యాక్సెస్ చేయొచ్చు. అలా మల్టిపుల్గా ఉన్న ఈ వెబ్సైట్స్ అన్నిటికీ బదులు వాటిన్నిటిని కలిపేసి సింగిల్గా మీకు యూనిఫైడ్ పోర్టల్ లాగా, అంటే ఇంచుమించుగా మనకి ఆధార్ కార్డు ఉంది కదా మొత్తంగా ఒకటే సైట్ ఆధార్ రిలేటెడ్ సర్వీస్ అన్నిటికీ, అలా ఒక డెడికేటెడ్ వెబ్సైట్ని మీకు పాన్ రిలేటెడ్గా తీసుకొస్తారనమాట. ఇదే వెబ్సైట్లో మీకు పాన్ రిలేటెడ్గా కూడా, అంటే ట్యాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నెంబర్ అని ఉంటుంది కదా, ఎవరైతే టీడీఎస్ని టీసీఎస్ని డిడక్ట్ చేసి పే చేస్తారో వాళ్ళకి ఈ నెంబర్ మ్యాండేటరీ. సో ఈ పాన్ రిలేటెడ్ సర్వీసెస్ని కూడా ఇదే న్యూ వెబ్సైట్లో ఇంక్లూడ్ చేస్తారు పాన్ సర్వీసెస్తో పాటు. సో కొత్తగా వచ్చే వెబ్సైట్లో మీరు అన్ని రకాల పాన్ అండ్ టాన్ రిలేటెడ్ సర్వీస్ని అన్నీ కూడా ఒకే దగ్గర మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో పాన్ అండ్ టాన్ అలాట్మెంటు, అప్డేషను, కరెక్షను, ఆన్లైన్ పాన్ వ్యాలిడేషను, నో యువర్ అసెసింగ్ ఆఫీసరు, ఆధార్ కార్డ్ లింకింగ్, వెరిఫై యువర్ పాన్ సర్వీసెస్, ఇలాంటివన్నీ కూడా మీరు ఒకే సైట్లో యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇదే ఫస్ట్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ సెకండ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఇక్కడ నుంచి కంప్లీట్గా పేపర్లెస్ మోడ్లో, అంటే ఇంకంతా కూడా ఆన్లైన్ ప్రాసెస్లోనే చేసుకోవాలి. మీరు పాన్ ఆర్ టాన్ అప్లై చేసుకోవాలనుకున్నా, లేదా మీరు డేటా ఏదైనా మాడిఫై చేసుకోవాలనుకున్నా, అప్డేట్ చేసుకోవాలనుకున్నా కానీ అన్నీ కూడా మీరు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే దీంతోపాటు పాన్ డేటా వాల్ట్ ఫ్యూచర్, దీన్ని కూడా తీసుకొస్తానని చెప్తున్నారు. మనందరికీ తెలిసిందే కదా మన పాన్ డేటా ఎవరి దగ్గర ఉందో, అండ్ ఆ డేటాని వాళ్ళు ఎలా యాక్సెస్ చేస్తున్నారో మనకు తెలియదు. సో ఈ డేటా వాల్ట్ ఫ్యూచర్ని యూజ్ చేసుకుని మన కాన్ఫిడెన్షియల్ డేటాని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి, ఇప్పుడున్న సినారియోలో కొంతమంది మల్టిపుల్ పాన్ కార్డ్స్ని హోల్డ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొంతమందికి వాళ్ళకి పాన్ ఉన్నా కానీ మళ్ళీ పాన్ కార్డ్కి అప్లై చేశారనుకోండి, మళ్ళీ ఆ సెకండ్ రిక్వెస్ట్ కూడా యాక్సెప్ట్ చేసి కొత్త పాన్ ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి డూప్లికేట్ పాన్ రిక్వెస్ట్లు, అలానే మల్టిపుల్ పాన్స్ని హోల్డ్ చేసే అవకాశం ఇప్పుడు ఈ పాన్ 2.0ని ఇంప్లిమెంట్ చేస్తే ఉండదని చెప్తున్నారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ అనమాట, ఈ పాన్ 2.0ని ఇంప్లిమెంట్ చేయడానికి. అండ్ లాస్ట్ ఆబ్జెక్టివ్ వచ్చేసి యూజర్కి ఉన్న క్వెరీస్ని, ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి డెడికేటెడ్ కాల్ సెంటర్ని కూడా ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఇన్కార్పొరేట్ చేస్తున్నారు. సో ఈ రీజన్స్ వల్ల బేసిక్గా ప్రాజెక్ట్ పాన్ 2.0ని క్యాబినెట్ రీసెంట్గా అప్రూవ్ చేస్తుంది. ఒకసారి ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయిపోతే మాత్రం మీకు అంతా కూడా ఎన్హాన్స్డ్ డిజిటల్ ప్రాసెస్ ఉంటుంది. అలానే మనకి సెక్యూరిటీ
అండ్ గ్రేటర్ యాక్సెసిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది ఈ కొత్త వెబ్సైట్లో. నెక్స్ట్, ఓకే, కొత్తగా ప్యాన్ వస్తుంది, బాగానే ఉంది. కానీ ఈ కొత్త ప్యాన్లో ఏముండబోతుంది? 2.0లో అప్లై చేసుకున్న ప్యాన్లో మీకు కొత్తగా ఒక క్యూఆర్ కోడ్ కూడా ఇంటిగ్రేట్ చేసి మీకు పాన్ కార్డ్ ఇష్యూ చేస్తారు. కొంతమంది డౌట్ ఉండొచ్చు, ఆల్రెడీ ఈ ప్యాన్ని ఆన్లైన్లో అప్లై చేసుకుని ఉంటే వాళ్ళ పాన్ కార్డులో కూడా ఆల్రెడీ ఒక క్యూఆర్ కోడ్ వచ్చి ఉంటుంది కదా. మరి ఈ క్యూఆర్ కోడ్ ఉన్న పాన్ కార్డ్కి కొత్తగా 2.0లో ఇష్యూ చేసే పాన్ కార్డ్కి డిఫరెన్స్ ఏంటని మీరు అడగచ్చు. మీరు ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ మెకానిజంలో ఈ ప్యాన్ ద్వారా క్యూఆర్ కోడ్ పాన్ కార్డ్కి కలిగి ఉంటే దానిలో మీకు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ పాన్ కార్డ్ రిలేటెడ్గా ఉన్న బేసిక్ ఇన్ఫర్మేషన్, అంటే మీ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ మాత్రమే తెలుస్తాయి. అదే 2.0లో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా ఉన్న పాన్ కార్డ్ మీరు స్కాన్ చేస్తే అడ్వాంటేజెస్ ఏంటంటే మీరు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే మీ పాన్ రిలేటెడ్గా మీకు డైనమిక్ డేటా డిస్ప్లే అవుతుందని అంటున్నారు. అంటే మీరు రీసెంట్గా మీ పాన్ రిలేటెడ్ చేసిన ట్రాన్సాక్షన్స్, రీసెంట్గా మీ పాన్ ఎక్కడ యూస్ చేశారు అనే డీటెయిల్స్ కూడా దీనిలో కనిపిస్తాయి అన్నమాట. ఇంచుమించుగా మీకు ఆధార్ మనం ఎక్కడ ట్రాన్సాక్షన్ చేసామో, ఎవరు యాక్సెస్ చేస్తున్నారు మన డేటాని మనం చూసుకోవచ్చు కదా ఆధార్ రిలేటెడ్గా. సేమ్ అలానే ఇంచుమించుగా ఉంటుంది ప్రాసెస్. ఈ క్యూఆర్ కోడ్ యూస్ చేసుకుని మీరు మీ పాన్ డీటెయిల్స్ని వ్యాలిడేట్ కూడా చేసుకోవచ్చు. అలానే డెడికేటెడ్ క్యూఆర్ రీడర్ని యూస్ చేసుకొని మీరు ఎప్పుడు స్కాన్ చేస్తే అప్పుడు మీ ఫోటో, సిగ్నేచరు, నేము, పేరెంట్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటి డీటెయిల్స్తో పాటు పాన్ డేటాబేస్ నుంచి లేటెస్ట్ డేటాను కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ మీకు ఈ పాన్ 2.0 ద్వారా వస్తాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎగ్జిస్టింగ్ పాన్ కార్డ్ హోల్డర్స్ ఏం చేయాలి? కొత్తగా మళ్ళీ పాన్ అప్లై చేసుకోవాలా ఈ పాన్ 2.0లో లేదా అని చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టింగ్ పాన్ కార్డ్ హోల్డర్స్ అంటే ఎవరికైతే పాన్ ఆల్రెడీ ఉందో మళ్ళీ కొత్తగా ఈ 2.0లో మీరు పాన్ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్న పాన్ కంప్లీట్గా 100% వ్యాలిడ్ అండ్ ఆపరేషనలే. సో దాని గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదు. బట్ 2.0లో మీరు కొత్తగా మళ్ళీ పాన్ అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఆ ప్రొసీజర్ అంతా కూడా మళ్ళీ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్నది వెబ్సైట్ రెడీ అవగానే ఆ ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే 2.0లో మీకు పాన్ కావాలనుకుంటే మీరు స్పెసిఫిక్గా అప్లై చేసుకుంటేనే వస్తుంది తప్ప అందరికీ ఆటోమేటిక్గా 2.0 పాన్ కార్డ్స్ ఇష్యూ చేయబడవు. అండ్ మీకు వచ్చే ఆ పాను ఈ పాన్ కాబట్టి మళ్ళీ మీ మెయిల్ ఐడికే వస్తుంది. మీ రిజిస్టర్ మెయిల్ ఐడి ఉంటుంది కదా దానికే వస్తుంది. అండ్ ఒకవేళ మీకు ఫిజికల్ కాపీ కావాలనుకుంటే 50 రూపీస్ పే చేస్తే అప్పుడు మీకు ఫిజికల్ కాపీ ఇష్యూ చేస్తారు. అండ్ మనం ముందు అనుకున్నట్టు మీరు ఆల్రెడీ ఈ పాన్ని 1.0లో అప్లై చేసి అందులో క్యూఆర్ కోడ్ ఉన్నా కానీ ఆ క్యూఆర్ కోడ్లో మీకు ఓన్లీ స్టాటిక్ డేటా మాత్రమే డిస్ప్లే అవుతుందని అనుకున్నాం కదా. సో కాబట్టి మీకు 2.0లో మళ్ళీ డైనమిక్ డేటా డిస్ప్లే అయ్యేలాగా పాన్ కార్డ్ కావాలంటే వాళ్ళైనా కానీ అప్లై చేసుకోవచ్చు. ప్రాసెస్ అంతా మళ్ళీ సేమే. సో ఎగ్జిస్టింగ్ పాన్ హోల్డర్స్ ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. పాన్ 2.0లో ఒకసారి వెబ్సైట్ రెడీ అయిపోయిన తర్వాత మీరు కావాలనుకుంటప్పుడు మీరు 2.0 కార్డ్కి అప్లై చేసుకోవచ్చు. ఇది మీకు పాన్ 2.0 గురించి కంప్లీట్ డీటెయిల్స్. ప్రస్తుతానికైతే 2.0 కార్డ్ కంపల్సరీ కాకపోవచ్చు కానీ ఫ్యూచర్లో మాత్రం అందరినీ 2.0 కార్డ్స్కి మైగ్రేట్ అయ్యేలాగా గవర్నమెంట్ అయితే పుష్ చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇదండి ఈరోజు వీడియోని ఇస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.